హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో ఈరోజు మీకోసం అయితే ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొచ్చాను. తను ఎవరో కాదు, అంటే ఇప్పటి నుంచో చాలా మందికి అంటే తన గాత్రాన్ని దానం చేశారు. అండ్ ఆర్టిస్ట్ కూడా తనే డాక్టర్ కళ్యాణ మాధవి గారు. సో ఈరోజు తను అంటే డబ్బింగ్ కెరీర్లోకి ఎలా వచ్చారు, ఆర్టిస్ట్గా ఎలా మారారు, అన్ని విషయాలు, అసలు డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలంటే ఇలాంటివి ఉంటాయి ఇండస్ట్రీలో. అండ్ ఆర్టిస్ట్గా కూడా తను ఉన్నారు కాబట్టి ఇలాంటివన్నీ తను కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేశారు ఏంటనేది మనతోని తన లైఫ్లో జరిగిన కొన్ని విషయాల్ని మనతో షేర్ చేసుకోవడానికి మన స్టూడియోకి వచ్చారు. సో లేట్ చేయకుండా అయితే మనం ఇంటర్వ్యూని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నాను? నాకైతే చాలా బాగా కనిపిస్తున్నారు. సో అంటే చాలా వరకు ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు. నాకైతే అలా అనిపిస్తుంది, చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నారు అనమాట. సో అంటే ఇలా నడుస్తుంది ఇప్పుడు లైఫ్ మీది? బాగానే ఉందంటారా? ఓకే. అంటే చాలా వరకు ఏంటంటే డాక్టర్ కళ్యాణ మాధవి అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే చాలా తక్కువ మంది కానీ కాదు, ఉన్న వాళ్ళకైతే తెలుసు. కొంతమందికి ఇప్పుడు వస్తున్న వాళ్ళకి చెప్పాలి మాధవి గారి గురించి అంటే ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీరు? మీ గురించి? నా గురించి నేను చెప్పుకుంటే బాగుండదు. అంటే ఇది చేశాను, మేము ఈ స్ట్రగుల్స్ని ఫేస్ చేసాము అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఏవైనా కూడా ఇలా అంటే అయిపోతుంది. కానీ ఆ టైంలో ఇంత లేదు కదా, సోషల్ మీడియా లేదు, ఎక్విప్మెంట్స్ అంత ఈజీ కాదు, ఏది నేర్చుకోవాలన్నా ఎక్కడెక్కడికో ప్రయాణం చేయాల్సి వచ్చేది. అప్పటికి ఇప్పటికి ఎలా ఉందండి? సోషల్ మీడియా లేదు అన్నారు కదా, అది గోల్డెన్ ఎరా. నిజంగా కూడా నాదని కాదు, ఎవరికైనా సరే అది ఒక గోల్డెన్ ఎరా అని చెప్పొచ్చు. చాలా ప్రశాంతంగా, చాలా చక్కగా, మహా అయితే మధ్యలో ఎప్పుడో పేజర్స్ వచ్చాయి, కానీ ఆ రోజులే బాగుండేవి. అంటే కాస్త టైం ఉండేది, మన అనుకున్న వాళ్ళకి ఒక మంచి చెడ్డలు అన్నిటికీ కూడా కలిసేవాళ్ళం. ఇప్పుడు ఎవరికి వాళ్ళం ఇళ్లలో ఉన్నా సరే పక్క గదుల్లోకి ఫోన్లు చేసే పరిస్థితి వచ్చింది ఫోన్లు వచ్చాక. సో అందుకే అంటున్నాను, అప్పుడు గోల్డెన్ ఎరా అది. అప్పుడు ఒక పండగలు, సెలవులు వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము, చక్కగా పెళ్ళిళ్ళు ఎక్కడైనా వస్తే అందరు చుట్టాలంతా కలిసి భోంచేయడం, కలవడం, ఆ ఆప్యాయతలు అది ఇప్పుడు లేదు. ఆఖరికి కార్డ్స్ కూడా ప్రింట్ చేసి దీంట్లో వాట్సాప్లో, ఒకప్పుడు కార్డ్స్ వాళ్ళు వచ్చి ఇవ్వకపోతే అదొక ప్రెస్టేజ్, వాళ్ళే ఇవ్వాలి, పంచాలి మన అనుకున్న వాళ్ళకి. కానీ ఇప్పుడు అది కదా, అక్క చెల్లెలకి ఇంట్లో ఏ ఫంక్షన్ వచ్చినా చక్కగా అందులో చేసేసి పంపించేస్తున్నారు ఆన్లైన్లో. అంటే ఇప్పుడు ఈ టైంలో ఇది కరెక్ట్ అంటే మీకు బాగా లేదనిపిస్తుందా? అప్పుడు మీరు చూసింది అంటే మీరు టీన్స్లో ఉన్నప్పటికీ ఇప్పటికి ఇది నచ్చట్లేదు అంటారు? జనరేషన్ అనేది మారుతూనే ఉంటుంది, కానీ పద్ధతులు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అన్నమాట. పూర్వం పద్ధతులు, పూర్వపు సాంప్రదాయాలు, ఏదైనా ఒక సాంప్రదాయబద్ధంగా ఎందులో ఇప్పుడు మనం జనరేషన్ మారుతున్నా, ఫ్యాషన్ని మనం ఇది చేసుకుంటున్నా, ఒక సిస్టమేటిక్ ఇది అనేది పోతుంది ఇప్పుడు. ఆ సిస్టమ్ పోకుండా మనం ఆ సిస్టమ్ని మన చేతిలో తీసుకుని మన దైనందిక జీవితం ఏంటి, మన లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ మనం ఎక్కడి నుంచో తెచ్చుకుని అజ్యూమ్ చేసుకుని కొన్ని కల్చర్స్ని మనం ఇది చేయడం కాకుండా మనం ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, మన పద్ధతులు ఏంటి పాటించుకుంటూ వెళితే బాగుంటుంది అనిపించింది. అంటే ఈ మధ్యన చూడండి, ఫోనుల్లోనూ కొంతమంది పంపిస్తున్నారు, గుర్తుకొస్తున్నాయి అంటూ పాత షోడాలు, 5 పైసలు వేళలు. సో అలా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అట్లా అనమాట. అంటే చాలా వరకు అంటే అప్పుడు చూసిన టైం అంటే మా చిన్నప్పటికి ఇప్పుడున్న పిల్లలకి చాలా చేంజ్ వచ్చేసింది. ఇంకా మీ టైంలో ఇప్పుడున్న దానికి చూస్తే మీరు చాలా డిఫరెన్స్ మీరు చూసే ఉంటారు. లైక్ అంటే ఇప్పుడు చూస్తుంటే అదంతా కాకుండా మీరు డబ్బింగ్ అనేది మీరు ఫస్ట్ మీరు కెరియర్గా చూస్ చేసుకున్నారా, లేకపోతే ఒక మిరాకిల్ లాగా, మ్యాజిక్ లాగా మీ లైఫ్లోకి వచ్చిందా డబ్బింగ్ అనేది? ఎలా వచ్చిందంటే, నేను టీన్లో ఉన్నప్పుడే నేను బేసికల్గా సింగర్ని, మ్యూజిక్ నేర్చుకున్నాను, ఇవన్నీ ఆల్రెడీ తెలిసినవే. అయితే సింగింగ్ ఆడిషన్ కోసమని అప్పుడు ఈ మాసపు పాట అని వచ్చేది, అప్రూవ్డ్ రైటర్స్తో కొన్ని సాంగ్స్. ఆల్ ఇండియా రేడియోలో నేను బి హై గ్రేడ్ ఆర్టిస్ట్ని. సో అట్లా వెళ్ళినప్పుడు
అక్కడికి శైలజ సుమన్ గారు అని చెప్పి మన దూరదర్శన్ మేడం ఉండేవాళ్ళు అప్పట్లో. అలాగే దూరదర్శన్కి వెళ్ళి ఆ పాటను విజువల్గా రికార్డ్ చేయాల్సిన ఇది ఉన్నప్పుడు ఆ మేడం చూసి, అప్పుడు దూరదర్శన్లో ఆడిషన్స్ జరుగుతున్నాయి ఆర్టిస్టుల కోసం. సో ఆవిడ వాళ్ళకి కావాల్సిన క్వాలిటీస్ అప్పుడు ఆ హీరోయిన్ ఎలా ఉండాలి అని అట్లా ఆవిడ వచ్చి నన్ను అడగడం జరిగింది. మా నాన్నగారిని అడిగారు. లేదు ఆర్టిస్ట్గా మేము పంపించాం అది అన్నారు. లేదండి చాలా కామ్గా ఉండే ఒక మంచి క్యారెక్టర్ అది బాగుంటుంది అని చెప్పి ఆవిడ మా ఫాదర్ని ఒప్పించారు. నా వాయిస్కి నేను డబ్బింగ్ చెప్పాలి. సో అలా చెప్పడానికి వచ్చినప్పుడు పక్కన ఇంకోటి ఏదో చిన్న దానికి వాయిస్ ఆ అమ్మాయి ఎందుకో అటెండ్ అవ్వలేకపోయింది. ఇది ఒకసారి మీరు కొంచెం చెప్పండి నేను రిక్వెస్ట్ చేస్తే, ఆ చెప్పినప్పుడు నాకు చాలా థ్రిల్లింగ్గా అరే భలే గమ్మత్తుగా ఉంది, నా వాయిస్ నేను చెప్పుకోవడం కాకుండా పక్కన వాళ్ళ వాయిస్, అరే ఇదేదో బాగుంది అంటే, లేదు మేడం ఇలాగా డబ్బింగ్ అని. అప్పుడే మనకి చెన్నై నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతుంది అనమాట. సో అట్లా డబ్బింగ్ ఫౌండర్స్ ఉన్నారు, వాళ్ళకి నన్ను పరిచయం చేయడం. సో అక్కడి నుంచి కొంచెం డబ్బింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అట్లే సింగర్ అవుదాం అనుకొని డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యారనమాట. సింగర్ని కూడా అయ్యాను, కానీ అనుకోకుండా డబ్బింగ్ ఫీల్డ్లో ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చాయి. సింగర్గా నేను చక్రి గారి దగ్గర కానీ, కీరవాణి గారి దగ్గర కానీ, ఈ వాళ్ళ దీంట్లో నేను కోరస్ ఆర్టిస్ట్గా కానీ, థీమ్ మ్యూజిక్లో కానీ నేను వర్క్ చేయడం జరిగింది. ఓకే, ఇంత అంటే మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర మీరు వర్క్ చేశాను. కొన్ని డబ్బింగ్ మూవీస్కి కూడా పాడాను. అయినా కూడా నాకు ఇందులో కంటిన్యూగా ఆపర్చునిటీస్ వచ్చాయి. సో అందుకని ఏది ఉంటే అలాగా వెళ్ళిపోతుంటాం కదా, ఆపర్చునిటీస్ ఎక్కువ దీంట్లో వస్తే అలా అన్నమాట. సో ఇంట్లో కొన్నాళ్ళు నాకు మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉండబట్టి కొంచెం ఆర్టిస్ట్గా అంటే టైమింగ్స్ ఉండవని నన్ను కొంచెం కొన్నాళ్ళు నేనే బ్రేక్ తీసుకున్నాను. తర్వాత నుంచి మళ్ళీ ఒక 5 years నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి చేస్తున్నాను. ఇక్కడ స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది మీ కెరియర్? 93-94 నుంచి వెళ్ళి ఇప్పుడు 2024 వరకు మీరు సాగుతుందన్నమాట మీ ప్రయాణం. సో ఎలా ఉంది అంటే దాదాపు 30 years అయిందా? 30 years అయింది. 30 years ఇండస్ట్రీ అని మీరు చెప్పుకోవాలి. ఇప్పటి నుంచి ఎవరైనా అడిగితే ఇక్కడ 30 years ఇండస్ట్రీ అని అంటారా మీరు? సో ఈ 30 years ఆఫ్ ఇండస్ట్రీలో మీరు ఎన్నో చూసుంటారు. అండ్ మీరు స్టార్టింగ్ మీ కెరియర్లో ఉన్నప్పుడు అండ్ మిడిల్లో అండ్ ఇప్పుడు అసలు ఇండస్ట్రీ ఎలా ఉంది? ఇండస్ట్రీ టెక్నికల్గా కొన్ని చేంజెస్ వచ్చినాయి, కానీ ఆర్టిస్ట్ డెడికేషన్ మాత్రం అప్పుడు ఒక డైరెక్షన్లో కానీ, ఒక ఆర్టిస్ట్గా కానీ ఆ డెడికేషన్ ఆ యొక్క ఇది అప్పుడే బాగుండేదేమో అనిపించింది. అప్పుడు ఏంటంటే ఒక వాళ్ళంతా థియేటర్ ఆర్టిస్టులు, మ్యాక్సిమం థియేటర్ ఆర్టిస్టులకి అవకాశాలు ఎక్కువ ఉండేవి. డైలాగ్ మాడ్యులేషన్ కానీ ఎక్కువ చెప్పగలిగేవాళ్ళు. నేను కూడా అనుకోని సందర్భంలో ఒక దగ్గర ఒక డ్రామాలో నేను ఒక సాంగ్ పాడడానికని రెగ్యులర్గా ప్రాక్టీస్కి వెళ్ళేదాన్ని. ఆ డైలాగ్స్ అన్నీ వింటుండేదాన్ని. ఆ డ్రామాలో నా వరకు వచ్చేటప్పటికి నేను పాట పాడేదాన్ని. కొన్నాళ్ళు అయిన తర్వాత స్క్రూట్నీ అది అయిన తర్వాత ఆ అమ్మాయికిను ఆ డైరెక్టర్ గారికి గొడవ అయ్యి ఏదో వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఈ అమ్మాయి రోజు వింటున్నాను కదా, రిజిస్టర్ అయిపోయింది నాకు. నువ్వు చెయ్యాలమ్మా ఎలాగన్నా ఇది అనేసి అని అడిగితే సరే అని చెప్పి చేశాను. అనుకోకుండా నాకు దానికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా వచ్చిందనమాట. అట్లా ఒక ప్రాక్టీస్ అనేది ఉండేది. అప్పుడు ఏదైనా ఒక సీన్ చేసేటప్పుడు నాకు తెలిసినంత వరకు మూవీస్ అయినా సరే, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళ ఒకసారి ఏదన్నా మిస్టేక్ అయితే వైలెన్స్ కానీ అన్ని ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మళ్ళీ ఆ సాంగ్ అంటే ఎంత ఇదిగా ఉండాలి, ఎంత ప్రాక్టీస్ ఉంటే ఎక్కడ తప్పు పోయింది అంటే మళ్ళీ బిగినింగ్ నుంచి టేక్ చేయాలి. ఇప్పుడు అలా కాదు, దేనికి దానికి చేసేసి మిక్స్ చేసేస్తున్నారు. ఈ ట్రాక్ సిస్టమ్, ఈ టెక్నాలజీ అప్పుడు లేవు. సో అప్పుడు ఆర్టిస్టులే అంత పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు. ఈవెన్ మన ఆర్టిస్టులు కూడా, టీవీ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ కూడా డైలాగ్ మాడ్యులేషన్, పర్ఫెక్షన్, ఆ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ కూడా సీనియర్ మోస్ట్ వాళ్ళ దగ్గర మనం చాలా నేర్చుకోవాలి. అప్పుడు అలా టెక్నికల్గా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు ఎలా ఉందంటారు మరి? ఇప్పుడు ఆపర్చునిటీస్ చాలా వస్తున్నాయి అమ్మా. అప్పుడు కొంచెం కష్టమే. ఇప్పుడు చాలా మంది అంటే ఒకప్పుడు చాలా తక్కువ ఉండేవాళ్ళు, ఆర్టిస్టులని పంపించేవాళ్ళు కాదు కదా ఒకప్పుడు సంగతి.
అంటే నా టైంలో అంతా వచ్చేసాను, నేను 90s నుంచే వచ్చాను కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు ఇంకా చాలామంది అసలు ఎక్కడ ఆడిషన్లు జరుగుతున్నాయి, ఈ ఆడిషన్ సిస్టము ఇవన్నీ అప్పటి నుంచి ఉన్నా కూడా చాలా రేర్గా ఉండేవి. మన పిల్లలు ఎవరు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువైనాయి అన్ని రంగాల్లో. ఇవి చూడండి, డ్రామా జూనియర్స్ నుంచి పిల్లలకి ఒక ప్లాట్ఫామ్స్ ఉంటుంది. అంటే పర్ఫార్మెన్స్ని చేయటానికి, వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. కానీ అప్పుడు అట్లా ఏమి ఉండేవి కావు. చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి, చాలా ఇదిగా ఉండేది. ఇప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్స్ అన్నీ వచ్చాయి కాబట్టి ఒక రకంగా ఇది కూడా చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. రైట్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు అప్పుడున్న డెడికేషన్ అట్లా ఉండేది, చాలా మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు. రైట్. ఇప్పుడు అంటే ఒక ఎక్స్ప్రెషన్ తీసుకోవడానికి ఖచ్చితంగా ఆ మధ్యన సినిమాలో చూడండి, అమ్మాయి అని సావిత్రి గారి సినిమాలో 2 కంటి చుక్కలు రాలి పడాలి అని మహానటిలో అంత ఇదిగా ఉండేది వాళ్ళకి. ఇప్పుడేముంది, షార్ట్ కట్ పెట్టేసి కంటిన్యూ షార్ట్ లేదు, ఇలాగా గ్లిజరిన్ వేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఒకటి పెట్టుకోవచ్చు. అలాంటి ఇది ఇప్పుడుంది టెక్నాలజీ. అప్పుడు అలా కాదు కదా, ఖచ్చితంగా అది రిజిస్టర్ అయ్యేది. 2 చుక్కలు అంటే 2 చుక్కలు. అది అందుకనే అది ప్రత్యేకంగా మెన్షన్ చేసి మరి డైరెక్టర్ గారు చూపించారంటే అది అంత పర్ఫెక్షన్ ఉండేది. అంటే ఆవిడ అంత పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ కాబట్టి, మహానటి కాబట్టి ఆవిడ గురించి అంత గొప్పగా చెప్పారు.